వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాక దామోదరెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయే అల్లుడు వాడికి ఆల్రెడీ కొడుకు, వాడు బెదిరించి బాగిన పట్టుకుపోయాడు, రేపు పొద్దున్నే పెళ్లి. ఐ రైట్? బాగిన తన ఇంట్లో పెట్టుకున్నాడు రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గుండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలా? ఆ, అబ్బా, కుక్కలు అయితే మన వల్ల కాదు అంకుల్. ఏదో రౌడీ గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పని పారిపోదంటే వాడికి 4, మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హత్య గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా. కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం, దాన్నే కుక్క చావు అంటారు. ఏదోనండి, నా బాధలో నేను పడి బాగి బిల్డ్ ఆప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్, అక్కడ ఉండాల్సిన ఇక్కడికి ఎలా వచ్చినా అదే అద్భుతం అంటే. నమ్మాలి మరి, నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున్న లేచి మీరు నచ్చిన కొడేసి పెళ్లికి వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరుగు నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరపై చూడండి, వస్తాను అంకుల్. నమస్తే, బాగున్నారా? కంగ్రాచులేషన్ సార్. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. పక్కకి తిరుగు. నమస్తే. ఏంది డ్రెస్సు? ఏంది బుల్రెడ్డి చెప్పలేదా? ఏంది చెప్పేది? పెళ్లి కూతురు ఎట్టా ఉండదు, పీటల మీద కూర్చునేదానిలాగా ఉండదా, సినిమాలకు పోయేదానిలాగా ఉన్నది. ఏయ్ పంచెత్తకరారా. అన్నా ఫోన్. హలో అన్నా, నేను సిద్ధుని మాట్లాడుతున్నా. చిరుబాబు కనిపించట్లేదు, హాస్పిటల్ మొత్తం వెతికామన్నా. మన అందరికీ ఫోన్ చేశాను. వెళ్ళిపోయారు. సార్, నేను కూడా కుంఫు నేర్చుకుంటాను సార్. కుంఫు నేర్చుకుంటాను కూడా సార్. సర్టన్లీ నేర్చుకో. ఈ రోజు జాయిన్ అయిపోతాను సార్. ఈ రోజు జాయిన్ అయిపోతా సార్. చూడు, నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు, కుంఫు నేర్చుకోబోయే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడం తెలుసా? తెలియదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకో. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వార్మప్ చేసుకొని సార్. ఓకే, ఏం భయపడకు. నీలాంటి కొత్త కుర్రోళ్ళకి కుంఫు నేర్పించడానికి ఇలాంటి బ్యాచ్ ని పిలిపిస్తాను సార్. ఈ బ్యాచ్ తో మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను. దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ స్టైల్ బాక్సింగ్. ఐ యామ్ గోయింగ్ టు షౌట్ ఇట్. ఫిరోజ్, ఆడు వాళ్ళకేం భయపడతావు? లెట్స్ గో.
ఏంట్రా అందరూ సత్యాగ్రహానికి వచ్చినప్పుడు వస్తున్నారు? ఏయ్, ఇప్పుడు దాకా ఎవరి ప్రాణాలు పోకూడదు చాలా మర్యాద జాగ్రత్త కొట్టినాను. ఇంతమంది చూస్తామంటే నాకు ఓపిక పోయింది. రండి, ముందుకు రండి. ఎవరికి ఏం తెగుతో నాకు మాట గ్యారంటీగా తెలీదు. రండి. ఏంట్రా నీ అబ్బా, మీ అన్న మీద మమకారం ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు భాగ్య చెప్తున్నా, పారిపోండి. కండలు పెంచాల్సిన బాడీ ఒకదాని కదరా, ఏళ్లకు కూడా పెంచడం నేర్చుకోరమ్మా ఐకేలా. బుల్రెడ్డి, దామోదర్ రెడ్డి ఊడిపోవడం నేను చూడలేను సార్. ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేసినప్పుడు తినడానికి తిండి, తినకపోవడం ఉపవాసం. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరక్కపోవడమే మానవత్వం. అది నాలో ఉంది. నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్, నీకొక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్లి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. ఎలా? పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు. ఎస్, నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా, నర్సుకి 4,000 కొట్టినా, వాచ్మెన్ కి 1000 కొట్టినా, మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోని చెప్పుండు. ఏం అక్కర్లని చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏడ దాచాలే? కమాన్ సంజయ్ సాహు, యు ఆర్ ఎ బ్రిలియంట్ బాయ్. థింక్. సంజయ్ సాహు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఓరసి బార్ ఎక్కడ
ఊరోజు బారా జస్ట్ స్ట్రైట్ గా వెళ్ళండి, అక్కడ చౌరస్తా వస్తుంది, అక్కడ ఎవరన్నా నడవరా. థ్యాంక్స్ బ్రదర్. నలుగురు వచ్చారు, ముగ్గురు వెళ్తున్నారు, ఇంకోడేమయ్యాడు? నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా. చూసావు అంకుల్ సంజయ్ సాహు హ్యూమానిటీ. వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం. వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దబ్బించుకున్నావు కదా, దానికి బదులు 8 ఏళ్ల వయసులో ఇటు గురించి పట్టించుకుంటే ఈ పాటి వాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకుల్ నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చెయ్యవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుదాం. నువ్వు అలా కార్లు తిరుగుతూ గుండాయిసం చేసుకుంటావో మేము అలా పక్క నుంచి గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటది. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు అంకుల్. కెలికితే క్యామిడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ నేర్చుకుని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే వెయిట్ చేస్తూనే ఉంటే 24 hours సంజయ్ సాహు, కేరా ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్. నేను చాలా హార్డ్ గురు. ఆల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిల రోడ్లు దిగిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మనం గట్టి చర్య తాపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ హౌ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతను చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్ ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. సార్ అయ్యా మా నాన్న. నేను చంపలేదు, వాడు చచ్చిపోతే మాత్రం నా తప్పు కాదు. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. వెళ్ళు. ఏదో అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి పనమాట ఇంతలో వేసారు? ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ల ముందు ఓడిపోయాననే అవమానంతోనూ, బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధ వల్ల అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్ తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తి పిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకొని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే విడిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే. ఒకడు కుంఫు నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, 2 దామోదర్ రెడ్డి. అతన్నెవరు అడగరు, ఇతనెవరికీ చెప్పడు. 6 నెలల తర్వాత ఒక రోజు బాగి చెప్పిందని మందు వేసావా? ఓ పని చేయరా, బాగి డైలీ మందు వేసుకోవచ్చు. టెలిఫోన్ రింగ్ అవుతుంది చూడు, మేవడేమో వెళ్ళైతే అంతేరా. నేను చూడు బేవార్స్ కట్టేంట్రా రోడ్డు మధ్యలో ఉంది. అలా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని సంజయ్ సాహు లాంటి మామూలు కుర్రాడు రక్తం చుక్క కూడా కింద పడకుండా చంపడానికి కారణమైన ఆ కత్తి ఆ రోడ్డు కింద మిగిలిపోయింది. కొన్నాళ్ల తర్వాత దాని మీద ఇంకో రోడ్ వేశారు. ఈసారి కాంట్రాక్టర్ మంచోడు, దాంతో ఆ కత్తి ఎప్పటికీ బయటపడలేదు.